హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ నెంబర్ 38. ఈ రోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 23, 2020. టైం చూసుకున్నట్లయితే 5:30 PM అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్నోస్ అయితే ఉన్నాయి. సో న్యూస్ అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ ని ఇంకా మన ఛానల్ ని వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేస్తూ ఉండండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సో దట్ నేను ఇంకా మంచి కంటెంట్ తో వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే ఈ రోజు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. ఇది మనకి 730G అండ్ 765G ప్రాసెసర్స్ కి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో 730 తో కంపేర్ చేసుకుంటే అప్ టు 20% వరకు పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుందని క్వాల్కామ్ అయితే చెప్తుంది. ఇది మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అవుతున్న ప్రాసెసర్ అనమాట. సో ఇందులో వీళ్ళు ఫ్లాగ్షిప్ క్రియో 570 కోర్స్ అయితే యూస్ చేశారు. ఇది అప్ టు 2.2 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట, మాక్సిమం క్లాక్ స్పీడ్. అండ్ Adreno 619 GPU తో అయితే వస్తుంది. సో మనకి 20% వరకు CPU పర్ఫార్మెన్స్ లో ఇంక్రీజ్ ఉంటుంది అండ్ 15% వరకు GPU పర్ఫార్మెన్స్ లో అయితే ఇంక్రీజ్ ఉంటుంది కంపేర్ టు స్నాప్డ్రాగన్ 730G అని క్వాల్కామ్ అయితే చెప్తుంది. ప్రాసెసర్ తో మనకి Xiaomi అయితే ఫస్ట్ ఫోన్ తీసుకురాబోతున్నట్టు ఆల్రెడీ Xiaomi అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అండ్ మనకి Samsung అయితే A42 5G అని ఒక ఫోన్ అయితే లాస్ట్ మంత్ అయితే యూరోప్ లో లాంచ్ చేశారనమాట. యాక్చువల్ గా అనౌన్స్ చేశారు, లాంచ్ చేయలేదు. వీళ్ళు ఏంటంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి రివీల్ చేసి ఫోన్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో ఈ రోజు మనకి ఈ ఫోన్ గీక్ బెంచ్ లిస్టింగ్ లో అయితే మెరిసింది. సో ఈ లిస్టింగ్ లో చూసుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి ఏదైతే ఇవాళ లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ తో అయితే ఈ ఫోన్ వస్తుందని మనకి క్లియర్ గా అయితే డీటెయిల్స్ తెలుస్తున్నాయి. సో ఈ ఫోన్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 750G 5G ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ మనకి 30,000 రూపాయలు అయితే పెట్టారు యూరోప్ లో. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ మనకి ఈ ఫోన్ ఇండియాలో అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మోటరోలా నుంచి మోటరోలా మోటో E7 Plus ఈ రోజు అఫీషియల్ గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి బేస్ మోడల్ 4GB RAM 64GB 9,500 రూపాయలు అయితే పెట్టారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ సెన్సార్ 48 మెగాపిక్సెల్ f1.7 తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో పర్వాలేదు, స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. బట్ స్టిల్ మనకి అక్కడ ఇంకా మంచి ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే స్కిప్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నోకియా నుంచి నోకియా మనకి ఈ రోజు 3 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు గ్లోబల్ గా. నోకియా 2.4, 3.4 అండ్ నోకియా 8.3 5G అనమాట. సో మనం 1 by 1 అయితే చూసుకుంటూ పోదాం. ఫస్ట్ మనం నోకియా 2.3 ఆ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి HD+ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. MediaTek Helio P22 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ ప్రైస్ మనకి యూరోప్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు పెట్టారు 2GB RAM 32GB మోడల్ కి. నెక్స్ట్ మనం నోకియా 3.4 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది కూడా మనకి HD+ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇందులో కూడా మనకి బ్యాక్ సైడ్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 13,500 రూపాయలు అయితే పెట్టారు. బేస్ మోడల్ 3GB RAM 32GB మోడల్. అండ్ ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ గా నోకియా 8.3 5G అనమాట. సో ఇది నోకియా నుంచి వస్తున్న ఫస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ మీద అయితే ఈ ఫోన్ మనకి రాబోతుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ మనకి 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. జైస్ ఆప్టిక్స్ అయితే వస్తున్నాయి. సో నోకియా ఎప్పటి నుంచో మనకి జైస్ తో అయితే పార్ట్నర్షిప్ తీసుకొని కెమెరా మొత్తం మనకి జైస్ ఆప్టిక్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో మనకి 4000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే యూరోప్ కరెన్సీని ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకుంటే 51,000 రూపాయలు పెట్టారు. ఓ మై గాడ్, అసలు ఇది కళ్ళు తిరిగే ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు. నోకియా ఇంత ప్రైసెస్ పెట్టి ఫోన్స్ తీసుకొస్తుంటే స్టిల్ ఎవరు కొంటున్నారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ 3 ఫోన్స్ కూడా మనకి తొందరలోనే ఇండియాలో కూడా లాంచ్ అవబోతున్నాయి. ఎందుకంటే ఈ ఫోన్స్ కి సంబంధించి అఫీషియల్ ప్రొడక్ట్ లిస్టింగ్స్ నోకియా ఇండియా వెబ్సైట్ లో కూడా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో అయితే 3 ఫోన్స్ ఇండియాలో అయితే మనం చూడొచ్చు. బట్ ప్రైజింగ్ ఎంత ప్రైస్ లో తీసుకొస్తారనేది మనం అయితే చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రోజు చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F సిరీస్ లో ఇంకొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ F సిరీస్ లో ఫస్ట్ రాబోతున్న ఫోన్ F40
41 మనకి రేపు అఫీషియల్ ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు అనమాట. సో ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్. సో దీనికి సంబంధించి అఫీషియల్ లిస్టింగ్ కూడా అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తుంది. సో రేపు మధ్యాహ్నం 12:30కి దీనికి సంబంధించి లాంచ్ ఈవెంట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్స్ కూడా మనకి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ తోనే రాబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది నిజం అయితే డెఫినెట్ గా ఈ ఫోన్స్ ఫ్లాప్ అవుతాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి OnePlus నుంచి OnePlus 8Tకి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే లీక్ అయిపోయినాయి. సో 8Tకి సంబంధించి అఫీషియల్ ప్రొడక్ట్ లిస్టింగ్ అయితే మనకి అమెజాన్ యూరోప్ వెబ్సైట్లో అయితే దర్శనం ఇచ్చింది అనమాట. సో అక్కడ మనకి క్లియర్గా స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా లీక్ అయిపోయినాయి. ఈ ఫోన్ మనకి అందరూ అనుకున్నట్లు స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ అయితే రావట్లేదు, 865 తోనే తీసుకురాబోతున్నారు. బట్ ఈసారి మేజర్ హైలైట్ ఏంటంటే ఈ ఫోన్ మనకి 120 Hz AMOLED ప్యానల్ తో అయితే రాబోతుంది. ఇది వీళ్ళ సీఈఓని అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశాడు, 120 Hz AMOLED ప్యానల్ తో రాబోతున్నట్టు. అండ్ మనకి కెమెరాస్ కూడా అయితే మనం అనుకున్నట్టు 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండట్లేదు. బ్యాక్ సైడ్ సేమ్ 48 మెగాపిక్సెల్ సెటప్ అయితే ఉంటుంది. బట్ ఏదైతే మెయిన్ సెన్సార్ ఉంటుంది కదా 48 మెగాపిక్సెల్ సెన్సార్, దాన్ని అయితే చేంజ్ చేసి ఈసారి OIS సపోర్ట్ తో కూడా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఫ్రంట్ యాజ్ యూజువల్ గా మనకి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా కొంచెం చేంజ్ అయితే చూడొచ్చు. ఈసారి వీళ్ళు 65 వాట్ సూపర్ డాట్ చార్జర్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ప్రైస్ డీటెయిల్స్ కూడా అయితే మనకి లీక్ అయిపోయినాయి. సో యూరోప్ ప్రైసింగ్ లిస్ట్ అయితే మనకి బయటకు వచ్చింది అనమాట. సో ఇది OnePlus 8 కన్నా తక్కువ ప్రైస్ లోనే లాంచ్ అయిపోతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. సో చూడాలి, అక్టోబర్ 14వ తారీఖు మనకి OnePlus 8T అఫీషియల్ ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఏ ప్రైస్ లో తెస్తారనేది మనం అప్పుడైతే చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లెనోవో నుంచి లెనోవో ఇట్టకేలకు కొంచెం నిద్రలేసి ఇండియాలో ఒక ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది, లెనోవో K12 Note అనమాట. సో దీనికి సంబంధించి గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ అయితే మనకి బయటకు వచ్చింది. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ మీద అయితే రాబోతున్నట్టు, HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్టు మనకు కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫోన్ మనకి ఏదైతే రీసెంట్ గా మోటోరోలా లాంచ్ చేసిన మోటో G9 ప్లే రీబ్రాండెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి మోస్ట్లీ తొందరలోనే ఈ ఫోన్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హువావే నుంచి హువావే హార్మోని OS అయితే గూగుల్ ఆండ్రాయిడ్ పోటీగా తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. సో హార్మోని OS తో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ మనకి 2021 Q1 లో లాంచ్ చేస్తామని హువావే ఆల్రెడీ అనౌన్స్ చేసింది అనమాట. బట్ ఈ రోజు మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ లీక్ అయితే బయటకు వచ్చింది. హువావే ఆల్రెడీ ఎవరైతే కొంతమంది చైనీస్ వెండర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో అయితే చర్చలు జరుపుతుంది అనమాట. సో ఆండ్రాయిడ్ కి బదులు వీళ్ళు హార్మోని OS యూస్ చేసి వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ కూడా కొన్ని లాంచ్ చేయమని హువావే అయితే అడుగుతున్నట్టు మనకి ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. సో కొంతమంది అయినా దీనికి యాక్సెప్ట్ చేసి ఆండ్రాయిడ్ కాకుండా హార్మోని OS తో తీసుకొస్తే మాత్రం డెఫినెట్ గా మనకి ఆండ్రాయిడ్ కి మేజర్ బ్లో అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి హార్మోని OS నిజంగానే ఆండ్రాయిడ్ కన్నా కొంచెం బాగుండి కొంచెం ఫాస్ట్ గా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ మంది అడాప్ట్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ అయితే US గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తుంది హువావేకి స్నాప్డ్రాగన్ చిప్ సెట్స్ అమ్మడానికి పర్మిషన్ కావాలి అని చెప్పేసి. ఒకవేళ US గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇచ్చినట్లయితే మనం నెక్స్ట్ రాబోయే హువావే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి కదా, Mate 40 లేకపోతే P40 ఫోన్స్ లో మనం స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే చూడబోతున్నాం. సో ఇది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. హువావే ఫోన్స్ జనరల్ గానే మనకి సూపర్ ఉంటాయి అనమాట. అందులో మనకి సూపర్ ఫాస్ట్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కనుక ఉన్నట్లయితే అవి క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. హువావే ఫోన్స్ ఇంకా దేన్నైనా బీట్ చేయగలవు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి Xiaomi నుంచి Xiaomi 8K LED టీవీస్ అయితే మనకి సెప్టెంబర్ 28వ తారీఖు చైనాలో లాంచ్ అయిపోతున్నట్టు వీళ్ళు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. సో ఈ టీవీస్ మేబీ తొందరలోనే ఇండియాలో కూడా లాంచ్ అయిపోతున్నట్టు మనకి రిపోర్ట్స్ అయితే బయటకు వస్తున్నాయి అనమాట. సో ఇక లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రియల్మీ నుంచి రియల్మీ గ్లోబల్ ప్రెసిడెంట్ షీ పై అయితే ఈరోజు విబియోలో ఒక పోస్ట్ అయితే పెట్టాడు అనమాట. అంటే ఒక ఫోన్ ఇమేజ్ అయితే ఈయన షేర్ చేశాడు విబియోలో. సో ఇమేజ్ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫ్రంట్ కెమెరా ఎక్కడ కనపడట్లేదు, పంచ్ హోల్ కట్అవుట్స్ కనపడట్లేదు, మోర్ ఓవర్ అందులో మనకి పాపప్ మెకానిజం కెమెరా కూడా అయితే లేదని నేనైతే చెప్తున్నాడు. సో మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇన్ డిస్ప్లే కెమెరాతో రాబోతున్నట్టు ఆయన అయితే ఒక హింట్ అయితే ఇచ్చాడు అనమాట. సో రియల్మీ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ లో మనకి ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉండబోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫోన్ మనకి 2021 Q1 లో అయితే రాబోతున్నట్టు మనకి లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. మనం చూడాలి రియల్మీ ఇన్ డిస్ప్లే కెమెరా ఫోన్ ఎలా పనిచేస్తుందో ఏంటో అనేది కొంచెం వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. సో అది గైస్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఐ హోప్ టెక్ న్యూస్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే యాజ్ యూజువల్ గా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్.